నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ప్రభుత్వ పథకాలు ప్రతి పౌరునికి చేరవేయడమే లక్ష్యమని యూత్ కాంగ్రెస్ నేత సత్యప్రకాష్ అన్నారు. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి వారి సమస్యలను నోట్ చేసుకున్నారు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని సూచించారు. ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడడమే యూత్ కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాలైనటువంటి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, మరుగుదొడ్డి పథకం కానీ ప్రతి ఇంటింటికి అందేలా చూడడం ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ప్రభుత్వ పనితీరును ఇంకా మెరుగుపరుచుకొని రాబోయే రోజుల లోపల ప్రజలకు మరింత చేరువ కావడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కృషిని యువజన కాంగ్రెస్ తరఫున మేమందరం సమీక్షిస్తూ ఎటువంటి అలసత్వం లేకుండా అధికారులను ఎటువంటి ప్రలోభాలకు లోకు కాకుండా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేయడమే ఈ ఫీల్డ్ విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనూ, వృద్ధాప్య పింఛన్ల విషయంలోనూ, వితంతు పింఛన్ల విషయంలోనూ, అలాగే మరుగుదొడ్ల విషయంలోనూ ఇక్కడ సమస్యలు ఉన్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. బ్యాంకు అకౌంట్ ద్వారా నగదు బదిలీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆధార్ కార్డు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారుల ప్రచార లోపం వల్లే నిరుపేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని పెద్దపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఊట్ల వరప్రసాద్ పేర్కొన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం నారాయణపూర్లో జరిగింది. ముఖ్యంగా అధికారులు వీటి మీద ప్రచారం చేయకనే, ప్రచార లోపం వలననే ఇక్కడ చాలామంది అవగాహన లేక మరి మరుగుదొడ్లకు కానీ ఇంకా ఇతరత్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోలేదని చెప్పి మేము తెలుసుకోవడం జరిగింది. ఈ అర్హులైనటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ప్రభుత్వ పథకాలు వర్తించే విధంగా యువజన కాంగ్రెస్ తరఫున మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో గ్రామస్తులు నేతలతో వారి బాధలను చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వస్తువుకు ధరలు పెరిగాయన్నారు. ఇవాళ అనేకమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీద పడి పీడించుకొని ప్రతి వస్తువుకు పెంచి విపరీతమైన ధరలను పెంచి అనేకమైన కష్టాలను తెచ్చింది. జీవో వచ్చిందంటే ప్రతి లీడరు కూడా మండలమున నుండి మన కలెక్టర్ గారు పంపిస్తారు. వీళ్ళకి తిరగాలంటే తిరుగుతారు, వాళ్ళకి తప్పు లేదు. 35,000 బిల్లు పడ్డది ఆమెకు. ఎట్లా కడుతుంది? ఎట్లా తక్కువ చేయాలని ఆలోచన చేద్దాం. తక్కువ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి తక్కువ చేసే ఏర్పాటు చేయాలి. ప్రతి నిత్యావసర వస్తువుకు ధరలు పెరిగినాయి. ఇవాళ పేద రైతు అనేవాడు ఎట్లా బతుకుతాడు? పత్తికి ధర ఉన్నదా? పత్తికి 3800 రేటు ఉన్నది. సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యకుంటలో పెద్దమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ముదిరాజులు వారి ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లికి డప్పు చప్పులతో, పూనకాలతో మహిళలు బోనాలతో ఆలయం వరకు వెళ్లి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.
సినీ హాస్య నటుడు శివారెడ్డి సుల్తానాబాద్లోని చెక్లం సత్యనారాయణ ఇంటికి వచ్చారు. కొద్దిసేపు మీట్ ది ప్రెస్లో మాట్లాడారు. ఆయన్ని చూడడానికి జనం పెద్ద ఎత్తున వచ్చారు. దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందన్నారు శివారెడ్డి. సినిమా ఇండస్ట్రీలోనే సరైన పొజిషన్కి రాలేక ప్రవర్తన ద్వారా కొంతమందినన్నా మార్చాలని, మంచి బాటలో పెట్టాలని. రెండోది, సినిమా ఇండస్ట్రీలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనే సరిగ్గా చూసుకున్నాడు. ఎవరిని ప్రేమించినా కూడా అదంతా దొంగ ప్రేమ అన్నట్టే. ప్రాంతాలను ప్రశాంతంగా ఉంచాలంటే యూతే, గొడవలు రేపాలన్నా యూతే. చాలామంది నాయకులు కానీ లేకపోతే ఇంకెవరన్నా కానీ యూత్ని బాగా వాడుకుంటూ ఉంటారు. ఆ వాడుకునేది ఏంటంటే, వాడుకునేటప్పుడు వీళ్ళు కూడా ఆలోచించాలి. మనం ఎక్కడికి పోతానో, ఏ కార్యక్రమానికి పోతానో, దేని గురించి పోతానో, ఏ పోరాటానికి పోతానో, అది మనకు అక్కడికి వచ్చేదా కాదా, ఎవరు వాళ్ళు పడితే పిలిస్తే వాళ్ళతో పోవడం కాకుండా ఆలోచించి, సీను టక్కున అన్నకి ఇంట్లోకి పోదాంరా అన్నాడు. ఎవరి ఇల్లు అది, ఏంది, ఎందుకు, ఏంటి పరిస్థితుల్లో మనము యూత్ ఏంటంటే ప్రేమించుకుంటా, లేకపోతే ఏదో టైంపాస్ చేసుకుంటా, లేదంటే బైకులలో సినిమాలకు పోకుంటా ఉంటే చాలా కష్టం భవిష్యత్తు. ఇది కరెక్ట్ టైము. వాళ్ళు ఎదగాలన్నా, వాళ్ళు ఏదన్నా చేయాలన్నా, వాళ్ళు భవిష్యత్తులో సెటిల్ అవ్వాలన్నా, వాళ్ళ తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులు తేవాలన్నా, వాళ్ళకి ఎవరైనా పిల్లల్ని ఇవ్వాలన్నా, లేదంటే వాళ్ళ బిడ్డలు వాళ్ళ పిల్లలు మా తండ్రి ఇంత గొప్పవాడని చెప్పుకోవాలన్నా కూడా ఇది కరెక్టే. రాష్ట్ర యువజనోత్సవాల్లో భాగంగా స్థానిక శ్రీవాణి డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి వరంగల్లో జరిగే జోనల్ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల అధినేత రేగులపల్లి విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చెస్ విభాగంలో సంధ్య, రన్నింగ్ విభాగంలో సతీష్ ఎంపిక పట్ల ప్రిన్సిపాల్స్, పీడీలు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.